అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోతో ప్రజలకు వెళ్తున్నామన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అంటున్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. టీడీపీ కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్కు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రచారానికి చాలా మంది కూడా టీడీపీ కార్యకర్తలతో అభిమానులతో ఆయన ప్రచారానికి ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు. సార్, మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు? ఒకటో రోడ్డు, రెండో రోడ్డు, మూడో రోడ్డు ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గెలుపు ఖాయం, మెజారిటీ ఎంత అనేది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ప్రభాకర్ చౌదరికి మీకు ఒక వర్గపోరు అనేది కొనసాగుతుంది. ప్రస్తుతము మొన్న కూడా ఇదే వర్గపోరు మీద ప్రచారాన్ని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు గెలుపు దిశగా ఎలాంటి అడుగులు వేస్తారనుకుంటున్నారు? మాకు వర్గపోరు లేదండి. గత 30 సంవత్సరాల నుంచి ప్రభాకర్ చౌదరి గారు అనంతపురంలో ఉన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేశారు. ఆయనకి టికెట్ రాకపోయిన చిన్న సమస్యలు ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్తున్నాం. అయితే ప్రస్తుతం అనంతపురం అర్బన్లో చాలా వరకు సమస్యలు పేదలను పట్టి పీడిస్తున్నాయని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు? అనంతపురాన్ని స్మార్ట్ సిటీ వైపు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. వినూత్న రీతిలో మీరు ప్రచారాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనంతపురం ప్రజలకు మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు? అనంతపురం ప్రజలకి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మా తెలుగుదేశం ప్రభుత్వం మార్కెట్లో మేము చేసి చూపిస్తాం. అయితే ప్రస్తుతం ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ టికెట్ మీకు కేటాయించిన రాజకీయ రంగంలోనే మీకు ఎక్కువ అనుభవం ఉంది. ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రజల్లో అవగాహన కూడా లేదు. ఈ నేపథ్యంలో ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తున్నారని వెనక చూస్తే మా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో చూడండి. నాకు అవగాహన లేకపోతే ఇంత సపోర్టు అనంతపురం నుంచి రాదు. నాకు డెఫినెట్గా ఖచ్చితంగా అనంతపురం డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కార్యకర్తల్ని మా పార్టీని బలోపేతం చేసుకుంటూ తీసుకెళ్తాం. అయితే ఈ ప్రస్తుతం ఈ అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అసంతృప్తిని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? అసంతృప్తిని మీరు ఎలా దీన్ని అణగదొక్కగలుగుతారు? అసంతృప్తి ఏమీ లేదండి. చిన్న సమస్యలు కలుపుకొని వెళ్తున్నాము. మిగతాది కానీ 1 or 2 daysలో సాల్వ్ అవుతుంది. అందరినీ కలుపుకొనే ముందుకెళ్తాను. ప్రసాద్ గారు ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీసుకెళ్లి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వెనుకబడినటువంటి అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా స్మార్ట్ సిటీగా కూడా తీర్చిదిద్దామని ఆయన అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, అనంతపురం నుంచి స్వతంత్ర టీవీ.